ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా బడిబాట నిర్వహించారు. ఏదో నామమాత్రంగా కార్యక్రమం చేపట్టకుండా సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు గడప గడపకు ప్రభుత్వ ఉద్దేశాన్ని తీసుకెళ్లారు. సర్కారు బడిలో చేర్పించేలా అవగాహన కల్పించారు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఫలితంగా కొన్ని సర్కారు బడిలో నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు కోసం మెరుగైన విద్యను అందించడానికి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తే వారికి నాణ్యమైన విద్య అందదనే ఉద్దేశంతో అనాసక్తి చూపుతున్నారు. అయితే ప్రభుత్వ బడుల్లో కూడా మెరుగైన విద్యను అందిస్తున్నామని సూర్యాపేట జిల్లాలో ఉపాధ్యాయులు బడిబాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సుమారు 50 రోజుల పాటు బడిబాట నిర్వహించి నాణ్యమైన విద్య, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో తల్లిదండ్రులకు వివరించారు. తమ పిల్లల్ని సైతం ప్రభుత్వ బడుల్లోనే చదివిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. తద్వారా సర్కార్ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని చోట్ల నో అడ్మిషన్ బోర్డులు సైతం పెట్టారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతేడాది 300 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ ఏడాది కొత్తగా మరో 202 మంది విద్యార్థులు చేరడంతో అన్ని తరగతుల్లోనూ సీట్లు నిండిపోయాయి. పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు చెప్తున్నారు. గత విద్యా సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు దాదాపు 50 రోజుల బడిబాట నడిపించి ప్రతి ఇల్లు తిరిగి బడిఈడి పిల్లలను గుర్తించడం జరిగింది. బడిఈడి పిల్లలను గుర్తించిన తర్వాత వాళ్ళందరి ఆధార్ కార్డులతో సహా తీసుకొచ్చి పాఠశాలలో అడ్మిషన్ చేసుకునే విధంగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా 202 అడ్మిషన్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి తల్లిదండ్రులకు మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈ విద్యా సంవత్సరం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో మరింత గణనీయంగా పేద విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలిపారు. తమ పిల్లల్ని సైతం ప్రభుత్వ బడుల్లోనే చదివిస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ బడుల్లోనే ఒత్తిడి లేని విద్య అందుతుందని స్పష్టం చేస్తున్నారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్ అని అడిగారు. నేను వారికి చెప్పిన సమాధానం, మా యొక్క పాఠశాలలో మా పాపను 1 నుంచి 5వ తరగతి వరకు చదివించాను. సంవత్సరం జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి 6వ తరగతిలో జాయిన్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. వారికి ఒక రకమైనటువంటి నమ్మకం కలిగి ఈ సంవత్సరం విద్యార్థుల యొక్క నమోదు పెరగడానికి అవకాశం కలిగింది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇందులో చేర్పించడం జరిగింది. అదే ప్రైవేట్ శాలలో అయితే బట్టి మూస విధానం అనేటువంటి మాత్రమే ఉంటుంది. అందుకే పిల్లలకు అన్ని రకాలైనటువంటి సబ్జెక్టుల మీద మంచి అవగాహన కల్పించే విధంగా ఉండేటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించడం జరిగింది. లాస్ట్ 1 year నుంచి నేను ఈ స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. మా బాబుని ఈ సంవత్సరం 10th క్లాస్లో ఈ స్కూల్లోనే చేర్పించడం జరిగింది. అదేవిధంగా ఆల్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే సాధ్యమవుతుంది. పేరెంట్స్ ఇప్పుడు ఏమనుకుంటారంటే విద్యను చదివించడం వల్లే, ప్రైవేట్ స్కూల్లో చదివించడం వల్లే సామాజిక హోదా వస్తుంది అనే ఒక ఆలోచనతో నేను సంవత్సరానికి 30,000 కట్టినా, నేను 40,000 కట్టినా దాంట్లోనే సామాజిక హోదాని ఎత్తుకుంటున్నారు. పిల్లల్ని చాలా మానసికంగా ఉల్లాసంగా చదువుకునే అవకాశం ఇవ్వడం సరిపోతుంది. అది గవర్నమెంట్ స్కూల్నే సాధ్యమని నేను నమ్ముతున్నాను. ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వయంగా బూట్లు కొనిచ్చారు. పాఠశాలలోని 106 మంది విద్యార్థులకు దాదాపు 40,000 ఖర్చు చేసి నూతన షూస్ అందించారు.